ఈ ఉదయం తెల్లవారుతూనే ఒక ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక టిప్పర్ లారీ అరవింద ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వాహనాల డ్రైవర్లు సహా 6 సజీవ దహనమైపోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో పూర్తిగా లారీ ట్రావెల్స్ బస్ తగలబడిపోయాయి. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్కు వస్తోంది ట్రావెల్స్ బస్ ప్రయాణికులతో. చిలకలూరుపేట మండలం ఈపోవారిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు పూర్తిగా తగలబడిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో టిప్పర్ అలాగే ట్రావెల్స్ బస్ డ్రైవర్లతో సహా 6 సజీవ దహనమైపోయారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఓటు వేసి తిరిగి హైదరాబాద్ కి ప్రయాణమయ్యారు. మృతులు చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం ప్రజలుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి మద్యం మత్తే కారణంగా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఓటు వేసి తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు వీళ్ళంతా కూడా. రాత్రి మొత్తం 30 మందితో బస్సు బయలుదేరింది. అయితే ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 6 అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే చుట్టుపక్కల స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని 108ని అలాగే ఫైర్ ఇంజిన్ ని రప్పించారు. ప్రస్తుతం బాధితులంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్ కు వస్తోంది అరవింద ట్రావెల్స్ బస్సు. చిలకలూరుపేట మండలం ఈపువారిపాలెం దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మిగిలిన ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయి బస్సు నుంచి కిందకి దూకేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి నాగరాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. నాగరాజు, ఏంటి పరిస్థితి ఏంటి? 6 చనిపోయినట్టుగా తెలుస్తోంది. మిగతా వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యతను కూడా గుర్తించి సుదూర ప్రాంతం నుంచి స్వగ్రామాలకు వచ్చారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరిగి ఎక్కడైతే ఇప్పుడు జీవిస్తున్నారో అక్కడికి వెళ్ళే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్కడికైతే వాళ్ళకి వెళ్ళాలనుకున్నారో అక్కడికి మాత్రం వెళ్లకుండానే మొత్తం 6 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది ఓడరు నుంచి చిలకలూరుపేట వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుండేటప్పటికే నేరాగున్న రోడ్లో ఎదురెదురుగా రావడంతోనే టిప్పర్ని బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం ఇప్పటికే 6 చనిపోయారు. 6 చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ అంజీతో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా ఉన్నాడు. అంటే బస్సు డ్రైవరు, టిప్పర్ డ్రైవర్ ఇద్దరు చనిపోయిన తర్వాత క్యాబిన్లో ఉన్న ఒక అతను చనిపోగా మరొక 2 క్యాబిన్లో నుంచి దూకి తప్పించుకున్నారు. మొత్తం 41 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. అయితే వెనక సీట్లలో కూర్చున్న కాసియా, లక్ష్మి, అదేవిధంగా సాయిశ్రీ 8 ఏళ్ల బాలిక, అదేవిధంగా ఈ కాసియా, లక్ష్మి కూడా ఇద్దరు 55-65 సంవత్సరాల వయసు ఉన్నవారు కావడంతో బస్సులో నుంచి దూకలేక మొత్తం ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మరొక 15 మందికి గాయాలయ్యాయి. బస్సులో నుంచి దూకి ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో మొత్తం 15 మందికి కూడా గాయాలయ్యాయి. వీరందరినీ చిలకలూరుపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రధానంగా ఒక్కసారిగా ఇంత ఫైర్ రావడానికి కారణం టిప్పర్ ఇంజిన్ ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉంటుందో, టిప్పర్ డీజిల్ ట్యాంక్ భాగంలోనే బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లుగా భావిస్తూ ఉన్నారు. మరొక వైపు వేగం కూడా కారణమై ఉంటుంది. టిప్పర్లో పూర్తి స్థాయిలో గ్రావెల్ ఈ రోడ్డు నిర్మాణం కోసమే తరలిస్తున్నట్టున్నారు. ఈ తరలిస్తున్న క్రమంలో టిప్పర్ ఒకవైపు వెళ్ళిపోవడం, దాన్ని కరెక్ట్గా డీజిల్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ డీజిల్ ట్యాంక్ వద్దే బస్సు ఢీకొనడంతో మనం చూస్తే కనిపిస్తుంది. డీజిల్ ట్యాంక్ వద్ద వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతోనే ఒక్కసారిగా మంటలు వ్యాపించడానికి అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే క్లూస్ టీం వచ్చి ప్రమాదానికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు, ప్రమాదం జరగడానికి గల కారణాలను. అయితే ప్రాథమికంగా చూసినట్లయితే మనకు పూర్తిగా ఇదంతా కూడా ప్రమాదానికి వేగం, అదేవిధంగా డీజిల్ ట్యాంక్ ఏదైతే టిప్పర్ డీజిల్ ట్యాంక్ వద్ద బస్సు వేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతోనే వెనక భాగంలో ఉన్న వాళ్ళు కొంతమేరకు తప్పించుకోగలిగారు. పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో కాసియా, లక్ష్మి, అలాగే చిన్న పాప మొత్తం కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఎక్కడైతే చిలకలూరుపేట హాస్పిటల్లో 15 మంది చికిత్స పొందుతున్నారో వారందరినీ కూడా గుంటూరు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని చిలకలూరుపేట, అదేవిధంగా చిలకలూరుపేట
దగ్గరలో ఉండటం వల్ల కొంతమందిని వేగంగా తీసుకువెళ్ళి అక్కడ వీరందరిని కూడా కాపాడే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి మంటలను ఆర్పివేశారు. మనం చూస్తే టిప్పర్ దాదాపుగా రోడ్డు మార్గాన్ని పూర్తిగా దిగిపోయింది. రోడ్డు మార్గంలో దిగిపోయిన తర్వాత వేగంగా వచ్చిన బస్సు ఈ ప్రమాదంలో చూసినట్లయితే టైర్లతో సహా టిప్పర్ కూడా ముందు భాగం మొత్తం పూర్తిగా దగ్ధమైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. భారీగా మంటలు వ్యాపించి మొత్తం కాలిపోయింది. టిప్పర్ ముందు భాగం మనకు వచ్చాం. టిప్పర్ ముందు భాగంలో చూసినట్లయితే ఈ టిప్పర్లో ముందు భాగంలో డ్రైవర్ సీట్కు వెనుక ఉన్న ట్యాంక్ వైపు బస్సు బలంగా ఢీకొట్టినట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే ఒక్కసారిగా మంటలు వ్యాపించడానికి ప్రధానంగా రోడ్డు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం అనేది సాధారణంగా జరగదు. కానీ ఈ ఘటనలో మాత్రం ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులందరూ బస్సులో నుంచి దిగే సమయం కూడా లేకుండా కూడా పూర్తిగా కాలిపోవటం అయితే జరిగింది. దీంతో ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ టిప్పర్ ముందు భాగంలో ఉన్న పూర్తిగా దెబ్బతినిపోయి కాలిపోయి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బస్సుకు కూడా దాదాపుగా ట్యాంక్ మనం బస్సు డీజిల్ ట్యాంక్ కూడా చూస్తూ ఉన్నాం. బస్సు డీజిల్ ట్యాంక్తో పాటు అయితే బస్సు డీజిల్ ట్యాంక్ అయితే పూర్తిగా కాలిపోయినట్టయితే కనిపించడం లేదు. కానీ టిప్పర్కు ఉన్న సంబంధించి ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉందో అది మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రస్తుతం వీరందరినీ ఇక్కడి నుంచి ఈ క్షతగాత్రులందరినీ కూడా చిలకలూరుపేట నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు. నాగరాజు, ప్రమాదానికి కారణం తెల్లవారుజామున కావడమే ఒక కారణం అనుకోవచ్చా, లేకపోతే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతోంది అని మీరు చెప్తున్నారు, దానికి సంబంధించిన సరైన సైన్ బోర్డ్స్ లేవా, ఏంటి ప్రధానంగా కారణాలు ఏం కనిపిస్తుంది అక్కడ పరిస్థితులు చూస్తుంటే? అంటే ప్రధానంగా మనకి ఇక్కడ చూసినట్లయితే రోడ్డు నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇది ప్రస్తుతం మీకు విజువల్స్లో చూపిస్తూ ఉన్నాను. అది రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే 2 వాహనాలు ఎదురెదురుగా వెళ్తున్న మార్గం నేరోగా ఉంది. నేరోగా ఉన్న క్రమంలోనే ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీకొనటం జరిగింది. ప్రమాదానికి ప్రధానంగా ఇక్కడ 2 కారణాలు అయితే గుర్తిస్తూ ఉన్నారు. ఒకటి బస్సు, అదేవిధంగా టిప్పర్ వేగంగా వస్తున్న క్రమంలో టిప్పర్కి డీజిల్ ట్యాంకులో బస్సు ఢీకొనటం వల్ల ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సాధారణంగా అంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం అనేది రోడ్డు ప్రమాదాల్లో జరగదు. కానీ ఇక్కడ ఎక్కడైతే డీజిల్ ట్యాంక్ వద్ద బస్సు ఢీకొనడంతో, వేగంగా వచ్చిన బస్సు ఢీకొనడంతోనే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు. అందుకనే బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఎందుకంటే డీజిల్ ట్యాంక్లో ఉన్న డీజిల్ ఒక్కసారిగా ఫైర్ రావడంతోనే మొత్తం కూడా ఇదంతా కూడా తగలబడిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. నేరో మార్గం కూడా మరొక కారణంగా కూడా కనపడతా ఉంది. ఎందుకంటే 2 బస్సులు అత్యంత వేగంగా వస్తున్నప్పుడు, 2 బస్సులు కావచ్చు, 2 వాహనాలు కావచ్చు, వేగంగా వస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ఇక్కడ ఉన్న రోడ్డు మార్గం కూడా చాలా చిన్నగా ఉండటం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. అయితే 1 గంట సమయంలో ప్రమాదం జరిగింది కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో నిద్రమత్తు కానీ మరి ఏదో కారణం అయ్యుండకపోవచ్చనే ఒక భావన కూడా వ్యక్తమవుతూ ఉంది. ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ చూసిన సంఘటనా స్థలంలో చూసిన దాన్ని బట్టి అయితే మాత్రం రోడ్డు నేరోగా ఉండటం, ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఒక్కసారిగా ఢీకొని డీజిల్ ట్యాంక్ వైపు ఢీకొనడంతోనే ఫైర్ వచ్చి పూర్తి స్థాయిలో తగలబడినట్టుగా తెలుస్తూ ఉంది. ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఇప్పటికే మంటలను అయితే పూర్తిగా. నాగరాజు, ఆరుగురు సజీవ దహనం అయిపోయారు, ఇంకా అనేక మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఈ గాయపడ్డ వాళ్ళందరికీ కాలిన గాయాలయ్యాయి, లేకపోతే బస్సులోంచి దూకటం వల్ల గాయాలయ్యాయి? వాళ్ళ కండిషన్ ఏమైనా తెలుస్తోందా? అంటే కొంతమందికి అయితే మాత్రం బస్సులో నుంచి దూకి తప్పించుకునే క్రమంలో గాయాలైనట్టుగా తెలుస్తున్నాయి. మరికొంతమందికి కాలిన గాయాలు కూడా ఉన్నాయి. అందుకని వీరందరినీ ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఫైర్ ఉన్నారు. సార్, బస్సు ప్రమాదానికి ప్రధానంగా అంటే ఇంత ఫైర్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఏమైందంటే సార్, ఫైర్ కావడం ట్రావెల్ బస్సు వచ్చేసరికి టిప్పర్ని ఢీకొంది. టిప్పర్ యొక్క డీజిల్ ట్యాంకు ఫైర్ అవడం వల్ల ఫైర్ అయింది. యాక్చువల్గా ఫైర్ కాకుండా ఉన్నట్లయితే ఇంత నష్టం జరిగి ఉండకపోవచ్చు. ఈ డీజిల్ ట్యాంకు ఫైర్ అవ్వడం వల్ల బస్సు ఇది అయిపోయింది. ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే కొంచెం రిస్క్ కొంచెం వాళ్ళు సేవ్ అయ్యి ఉండేవాళ్ళు. బట్ నిద్రమత్తులు ఉండటం వల్ల ఎట్లన్నా కానీ వాళ్ళు ఓపెన్ చేసలేదు అది. కాబట్టి ఇక్కడ ఇంజూర్డ్ పర్సన్ చనిపోవడం జరిగింది. అక్కడ డ్రైవర్ దగ్గర చనిపోవడం జరిగింది. క్యాబిన్లో ఉన్న వాళ్ళు కూడా ఏమన్నా చనిపోయారు? క్యాబిన్లో కూడా 3 ప్రయాణిస్తున్నారు అని అంటున్నారు. క్యాబిన్లో ఎవరన్నా చనిపోయినట్లు కానీ ఇప్పుడు మీకు ఏమైనా ఆనవాళ్ళు గుర్తించారా?
క్యాబిన్లో వచ్చేసరికి 2 డెడ్ బాడీస్ సంబంధించిన అనుమానాలు కనిపిస్తున్నాయి సార్. కరెక్ట్గా మనకి ఇది ఐడియా లేదు. అది పరిస్థితి. క్యాబిన్లో కూడా 2 డెడ్ బాడీలు ఉన్నట్టుగా వస్తుంది. క్యాబిన్లో 3 ప్రయాణిస్తున్నట్లుగా కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ ఊరు పారానికి హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు వచ్చారు. వీళ్ళంతా టికెట్ కొని ప్రయాణించట్లేదు, అక్కడి నుంచి మొత్తం కూడా ఓటు వేయడానికి తీసుకొచ్చారు. కాబట్టి వీళ్ళందరూ కూడా క్యాబిన్లో 3, అదేవిధంగా 41 మంది బస్సులో కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు అంజీ కాలిపోవడం జరిగింది. ఆ పక్కనే క్యాబిన్లో ఉన్న ఇద్దరైతే మాత్రం తప్పించుకోగలిగారు, కానీ మరొక వ్యక్తి మాత్రం మంటలకు చిక్కుకొని చనిపోవడం జరిగింది. అదేవిధంగా వెనక సీట్లో అంటే దాదాపుగా ఇది మనకు టైర్ చూస్తూ ఉన్నాం, వెనక టైరు. ఈ వెనక టైర్కి ఏదైతే ఆ పైన సీట్లు ఉన్నాయో ఆ సీట్లో ఉన్న 3 చనిపోవడం జరిగింది. ఆ 3లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 55 ఏళ్ళు, 65 ఏళ్ళు, 8 ఏళ్ళు. అంటే 8 ఏళ్ల పాప నిద్రమత్తులో ఉండి కారణంగా చనిపోయి ఉండొచ్చు మంటలో చిక్కుకొని. మరొక 2 మాత్రం ఖచ్చితంగా వయసు రీత్యా వాళ్ళు వేగంగా బస్సు దిగలేకపోవటం కావచ్చు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం కనిపించలేదు, క్లోజ్ అయ్యే ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళు తప్పించుకోలేక మంటల్లోకి చిక్కుకొని చనిపోయారని ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పోలీసులు వచ్చి అయితే కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఫైర్ యాక్సిడెంట్ గల ప్రధాన కారణాలు. బట్ డ్రైవర్, టిప్పర్ డ్రైవరు, మరొక వైపు బస్సు డ్రైవరు ఇద్దరు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. రైట్ నాగరాజు, అది పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించారు మా ప్రతినిధి నాగరాజు. టిప్పర్ లారీ అరవింద ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 2 డ్రైవర్లు సహా 6 సజీవ దహనమైపోయారు. టిప్పర్ లారీలో ఉన్న ఒక డ్రైవర్తో పాటుగా ఈ ట్రావెల్స్ బస్సులో డ్రైవర్, అలాగే క్యాబిన్లో కూడా మరొక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 డెడ్ బాడీలని క్యాబిన్ నుంచి బయటకు తీసుకొచ్చామని అక్కడ సిబ్బంది చెప్తూ ఉన్నారు. అలాగే బస్సు వెనక భాగంలో, వెనక లాస్ట్ సీట్లో కూర్చున్న ఒక 3 వ్యక్తులు కూడా ఈ ఘటనలో చనిపోయారు. వారిలో 2 పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ఒక 8 ఏళ్ల పాప ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీకి ఉన్న డీజిల్ ట్యాంకర్ ని బస్సు బలంగా ఢీకొట్టడంతో వెంటనే ఆ ట్యాంకర్ పేలిపోయినట్టుగా తెలుస్తోంది. దీని కారణంగానే ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే బస్సులో ప్రయాణికులంతా కూడా వెంటనే అలర్ట్ అయి చాలా మంది కిందకు దూకేశారు. కానీ వెనకాల కూర్చున్న ఆ పెద్ద వయసు దంపతులు మాత్రం వాళ్ళు అక్కడి నుంచి బయట పడలేకపోయారు. అలాగే వాళ్లతో పాటు ఉన్న 8 ఏళ్ల పాప కూడా ఈ ప్రమాదంలో సజీవ దహనమైపోయింది. ప్రస్తుతం గాయపడి వాళ్ళంతా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. మొత్తం 41 మందితో ఈ బస్సు రాత్రి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా మొన్న జరిగిన ఆంధ్ర ఎలక్షన్స్ లో ఓటు వేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. తెల్లారేసరికి అంతా కూడా ఇళ్లకు వెళ్లిపోదాం అనుకున్నారు, కానీ ఇంతలోపే వాళ్ళ బతుకులు తెల్లారిపోయాయి. ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. 2 డ్రైవర్లు సహా మొత్తం 6 సజీవ దహనమైపోయారు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ పూర్తిగా తగలబడ్డాయి. బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు ప్రయాణికులంతా కూడా. చిలకలూరిపేట మండలం ఈపూరువారిపాలెం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓటు వేసి హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు ప్రయాణికులంతా కూడా. మృతుల్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వాసులుగా గుర్తించారు. అయితే మొదట మద్యం మత్తే ప్రమాదానికి కారణమై ఉంటుంది అన్న ఆరోపణలు సైతం వచ్చాయి. అయితే ఇది రాత్రి కావటం, మరొకటి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, కాస్త రోడ్ నేరోగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది కూడా ప్రమాదానికి ఒక కారణంగా భావిస్తున్నారు. డీజిల్ ట్యాంకర్ పేలు ఉండకపోతే ఈ మరణాలు కూడా సంభవించేవి కావు అని అక్కడ ఫైర్ ఫైటర్స్ చెప్తున్నారు.